తీసుకోగలుగుతాం. ఎంత వేదనుంటే దైవపుత్రులారా అంటూ ఉన్నాడు. ఎన్ని సంగతుల్లో మనం ఉన్నతమైన స్థితుల్లోకి వచ్చాము. పారాగన్ చెప్పులు వాడే మనం, చేతికి వాచి లేని మనం, ఐరన్ చొక్కాలు లేకుండా నార్మల్ షర్ట్స్ వేసే మనము ఈరోజు ఆ స్థితిగతులు ఉంచాడా? గృహము కూడా సరిగా లేని మనము, ఇంటి ముందు కంచె సరిగా కట్టుకొని మనము దేవుడు ఏ స్థితిలో ఉంచాడు? వీటన్నిటిని మనం కృతజ్ఞతగా చెల్లించకూడదా దేవుడికి? అది క్రమముగా రోజుకు ఒక్కసారి చెల్లించలేమా? సంవత్సరానికి ఒకసారి కాదు. ఎవరో ఉత్తరము రాసి అడ్రస్ రాయడము మర్చిపోయారండి. చాలా చక్కగా రాశాడు ఉత్తరం, చాలా చక్కటి రైటింగ్, చాలా చక్కటి వర్ణన. ఉత్తరం పోతుందా పోస్ట్ ఆఫీస్లో వేస్తే? అడ్రస్ రాయాలి, ఎక్కడికి పోవాలో వద్దా? చాలా చక్కగా రాసావే, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది పోదా? చాలా అత్యవసరం ఉంది పోదా? నేను చేసే ప్రార్థన కూడా దేవునికి అనుకూలము కావాలి. అది క్రమముగా దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ధూపము వేసినట్లుగా ఒక పొగ రూపములో దేవుని ఆకాశ మహాకాశల మండలములు దాటి ఉన్నతమైన స్థానములకి దేవుని పాదాల దగ్గరకు మన స్తుతి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళటం వల్ల లాభం ఏంటి? లోకములో ఉన్నాం అనుకున్నాము, లోకములో నుంచి దేవుడు మందిరంలోకి తీసుకొచ్చాడు, దైవపుత్రులుగా మనకి అవకాశం ఇచ్చాడు, మంచిదే. ప్రతిష్ఠితమైన ఆభరణములు అన్నాడు, ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాము, సరిగా నడుస్తూ ఉన్నాము, అనేక మందికి నడకను మార్గముగా చూపుతూ ఉన్నాము, మంచిది. ఏమిటి ప్రయోజనం? ఎందుకు చేయాలి ఇదంతా అంటే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఈ లోకాన్ని చీకటికి పోల్చాడు. నేను వెలుగై ఉన్నాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ చీకటిలో ఉన్న నీ పైన, నా పైన జాలి చూపి, ప్రేమ చూపి కొంచెం ముందుగా మనల్ని రక్షించి లోకంలో నుంచి వేరు చేసి ఈ వెలుగులో మనల్ని ఉంచుతూ ఉన్నాడు కదా. ఈ వెలుగుని ఇదే విధంగా మనం కాపాడుకోని అంటే ఏ ప్రతిష్ఠితమైన ఆభరణములో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, అర్చన అనే ఇటువంటి విషయాల్లో మనం వదలక ముందుండి నడిచి ఎదుటి వారికి కూడా మార్గం చూపటం వలన జరిగేది ఏమిటి అని అంటే, ఈ లోకములో ఉన్నది అంతా గతించే సమయం ఒకటి ఉన్నది. ఈ మందిరము కూడా, ఈ మందిరమే కాదు, అలనాడు కట్టబడ్డ యెరూషలేము మందిరము, దావీదు కుమారుడైన సొలొమోను 46 సంవత్సరాలు కట్టిన మందిరము కూడా ఇది మిగల్చబడదు. మరి ఏ మందిరం మిగల్చబడుతుంది? ప్రపంచవ్యాప్తముగా ఉన్న మందిరాలన్నీ కూడా కదల్చబడే సమయం ఒకటి ఉంది. మరి ఏ మందిరం మిగులుతుంది అంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక మందిరం కట్టుచూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక మందిరము కట్టుచూ ఉన్నాడు. ఈ మందిరములో కట్టబడిన రాళ్ళు, ఇటుకలు ఇవి నిర్జీవమైనవి. సజీవుల కోసము ఇవి నిర్జీవమైనవి. సజీవమైన రాళ్లను ఆయన ఒకదానిపైన ఒకటి కట్టుచున్నాడు. ఆ రాళ్ళు నువ్వు నేనే. ఆమేన్. ఓకేనా? ఇవి మిగల్చబడతాయి. ఈ రాళ్ళు సజీవమైన రాళ్ళు ఉన్నాయి చూసారా? మనం చేసిన భక్తికి, మనం పోరాడే భక్తి, మనం నడిచే నడక, తలంపు, ఆలోచన, ఈ రాళ్ళు సజీవంగా తిరిగి మళ్ళా పరలోక రాజ్యం చేరతాయి. ఎందుకు అనంటే, నిత్యము ఆయనతో స్తుతించడానికి, నిత్యము వెలుగులో ఉండడానికి, ఆకలి దప్పులు లేని రాజ్యంగా చెప్పబడదు, 12 గుమ్మముల పట్టణముగా చెప్పబడ్డది, 24 పెద్దలుగా ఉన్న రాజ్యముగా చెప్పబడ్డ పరలోక రాజ్యములో నిన్ను నన్ను చూడటం దేవునికి చాలా ఇష్టం. నిన్ను నన్ను అక్కడ చూడడం చాలా ఇష్టం.
మరి ఇక్కడ చేసేదంతా ఏంటి అని అంటే, రేపు ఒకరి పెళ్లి ఉంటే ఈరోజు మనం కొన్ని బ్యాగులు సర్దుకుంటాం, అవునా? రేపటి పెళ్లికి లేట్ అవ్వద్దని ఈరోజు కొన్ని బ్యాగులు సర్దుకుంటాం. అమ్మ ఇంట్లో అంట్లు ఏమన్నా ఉంటే తోమేసి పెట్టుకోండి, రేపు వద్దున్నే వండొద్దు, ఎందుకు మనము పెళ్లికి వెళుతూ ఉన్నాం. పిల్లలు ఏమన్నా ఉంటే ఇంకా సర్దండి అమ్మ, రేపు లేట్ అవుతుందని పెద్దలు చెప్తారు. అంటే సిద్ధపాటు, రేపటి పెళ్లికి ఈరోజు సిద్ధపాటు. అంటే రేపు ఎత్తబడేదానికి ఆత్మీయ జీవితం ఈరోజు మన సిద్ధపాటు. ఈ ఆరాధనంతా ఎందుకు? కాలం గడపడానికి కాదు, ఊరికనే రావటం కాదు. ఇవాళ ఆదివారం కనుక 9 గంటలకు ప్రార్థన, 12 గంటలకు ఎండు కాదు. ఎందుకు అంటే నీకు నాకు ఒక నిరీక్షణ పెట్టాడు దేవుడు. ఆ నిరీక్షణ కలిగిన వారికి మాత్రమే తెలుస్తూ ఉంది, ఒకరోజు నీవు దేవుని కౌగిల్లో ఉంటాను అనే నిరీక్షణ ఉంటుంది. అదే తెలియచేస్తూ ఉన్నాడు. అక్రమము ఎందుకు? దైవపుత్రులు చేయవలసిన పని ఏంటంటే, దైవపుత్రులు దేవునితో ఉండాలి, దేవునితోనే ఉండాలి, లోకంతోని వేరుగా ఉండాలి. లోకానికి దైవపుత్రులకు సంబంధం లేదు. లోకములో ఉన్నారు గనక అవసరమైన దాని వరకే మీరు అక్కడ ఉండాలి, అవసరమైనది మాత్రమే జరిగించాలి, అవసరమైన అప్పుడు మాత్రమే వెళ్ళాలి. కానీ అన్నిటిలో మీరు పాల్గొనడానికి లేదు. కనుక ఆ దైవపుత్రుడిని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పిలుపు పిలిచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు మేము ఎవరమయ్యా, మమ్మల్ని దేవునితో పోలుస్తూ ఉన్నాం? ఈ లోపల ఒక ఎంపీటీసీ కొడుకు అయితే నేను ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా అని కాళ్ళు ఎగరేస్తాడే. ఓ ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కొడుకు నేను కాళ్ళు ఎగరేస్తాడే. ఓ మినిస్టర్ కొడుకు అయితే నేను ఎవరో తెలుసా, మినిస్టర్ కొడుకు నేను కాళ్ళు. అసలు నీవు దేవుడు ప్రపంచానికి, మమ్మల్ని నీ పిల్లలుగా ఏమిచ్చినవని, మా దగ్గర ఏముందని. సందీప్ ఆ పాట పాడినప్పుడు నా కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం పాట అమ్మది? చూసారా, ఏముంది నాలో యేసయ్య, ఎందుకని నేనంటే నీకింత, ఏముంది నాలో, ఏముంది మనలో? ఎక్కడో విడవబడ్డం మనం, ఎక్కడో త్రోసివేయబడ్డం మనము, అన్యులలో ఒకరము మనము. గోత్రాలకు 12 గోత్రాల్లో, ఇశ్రాయేలు గోత్రాల్లో మనము లేము. ప్రభు ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది, ప్రభు లేఖనం మనల్ని పలకరిస్తూ ఉంది, ప్రభు మార్గములో మనం నిలబడాలని తప్పిస్తూ ఉన్నది ప్రభు ప్రేమ. కనుక ఈ లోకంలో అనేక సంగతులు మనల్ని కదిలిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం బాగలేనప్పుడు పక్కనున్న వారు మనల్ని కదిలిస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు, మనల్ని ముందుకు నడవకుండా చేస్తారు, మన మార్గాన్ని మధ్యలోనే ఆపేస్తారు, మనల్ని అనగదొక్కాలని చూస్తారు. నీవు వారి వైపు వీరి వైపు ఎవరి వైపు చూడదు. సమస్య వచ్చినప్పుడు నీ కన్నులు ప్రభు అయిన దేవుని పాదాల దగ్గర ఉంటాయి. సమాధానం నీకు ఎవరి దగ్గర నుంచి రాదు. నీ పక్కన ఉన్న వ్యక్తిని నువ్వు ఓదార్చు. అన్న సమస్యలో ఉన్నప్పుడు అందరూ విడిచేశారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా అన్న దగ్గరికి నేను వెళ్తానని వచ్చి మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థించి వెళ్ళాను. అన్నే సాక్ష్యం దానికి. నా పిల్లలు బాధలో ఉన్నారు, వెళ్ళిన మందిర సేవకులు కూడా వదిలేశారు. ఆ రోజు కూడా వచ్చి నేను మోకరించి, మీరు భయపడవద్దు, దేవుడి పని మీకు మొదలు పెట్టబోచున్నాడు కనుక మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమను తట్టుకోకపోతే, శ్రమను చూడకపోతే, శ్రమను నిలబడకపోతే, శ్రమను ఓర్చుకోకపోతే నీవు పాత్రగా ఎలా తయారవుతావు? వేసుకున్న బంగారాన్ని మంటలో పెట్టి కాల్చి 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 అది ముద్దగా మారి కావలసినట్లు మెత్తగా అయినప్పుడే కదా కావలసిన ఆకారంలోకి దిద్దేది. మరి నిన్ను దిద్దాలంటే, నీకు ఆకారం కావాలంటే, ఈ రోజు ఇది నిలబడాలంటే నీవు శ్రమను ఓర్చుకోకుండా ఏ రీతిగా జరుగుతుంది అని 4 మాటలు మాత్రమే చెప్పి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతాడు అని ఆ ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ పరిస్థితులు అటు ఇటు అయితే నేను కూడా రాకపోవచ్చు సమయాన్ని బట్టి, కానీ నిన్ను నన్ను వెన్నంటి ఉన్న దేవుడు ఎన్నడూ విడువడు కనుక మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న మాటని మనం మరొక. మనకు జరిగించిన కార్యాలు చాలా గొప్పవి. ఇశ్రాయేలుల కాలంలో ఇశ్రాయేలు కదా ఎర్ర సముద్రం దాటిస్తేనే అది చాలా గొప్పగా చెప్పబడుతుంది అనుకోవద్దు. అదే సమస్యలు నీ ముందుంచి వాటి గుండా నిన్ను ప్రయాణం చేపిస్తూ ఉన్నాడు, విజయం నీకు ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడు. ఊకే ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు దాటారు, ఈ పరో సైన్యం వెనకుంది,
అక్కడే కాదు, ఇక్కడ కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్య నీ వెనకే ఉంది, ముందున్నది. ఫరో సైన్యం నీ వెనకే ఉంది, తరుముతున్నది. ఆ ఇశ్రాయేలీయుల్లో నువ్వు ఒకదానివి ఇప్పుడు. కానీ దేవుడు ఆ రోజు అలనాడు ఆ సముద్రము గుండా నడిపించిన ఆ దేవుడే ఈరోజు కూడా నిన్ను ఈ శ్రమలో నుంచి నడిపించగల భక్తుడు. కానీ నీవెప్పుడు కుడిమికి ఎడవక తొట్టిల్లకూడదు. నీ సంఘం చిన్నదే కావచ్చు, నీ మందిరం చిన్నదే కావచ్చు, నీకెంత శ్రమైనా రావచ్చు, కానీ నిన్ను ఎన్నుకున్నవాడు గొప్పవాడు. నన్ను ఎన్నుకున్నవాడు కూడా గొప్పవాడు. నీ నా హృదయంలో నివసించేవాడు ఈ లోకములో ఉన్నవాని అంటే గొప్పవాడు, గొప్పవాడు. కనుక ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఇక్కడికి వరకే కాదు, ఈ శ్రమలు ఇంతే అని కాదు, ఇక ముందున్న కాలంలో మరణము నీ నా ముందు ఉన్న ప్రభువా నేను నీ కోసమే నిలబడే శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తే మరణపు ముళ్ళుని సైతం విరిచి నీ పక్కన పెట్టి నిన్ను ముందుకు నడిపించగలిగిన వాడు నా దేవుడు. మనం టైం పాస్కు సేవ చేయొద్దు. ప్రతి నిత్యం మనం ఆయనతో పురుకొల్పబడి ఎప్పుడు ఫలించే వారిగా ఉండాలన్న ఆశ మనలో ఉంటే ప్రతి క్షణము నూతన వాత్సల్యముతో నింపేవాడు నా దేవుడు. అందుకే వేకువజామున ఆయన ఉదయకాలమున, వేకువజామున, 1వ జామున, 2వ జామున, 3వ జామున అంటాడు దావీదు. ఆయన ఆ స్థితిలో ఉన్నాడు గనక ఆయన స్థితిగతులను జ్ఞాపకము చేసుకొని ఆయన తలపోసుకుంటూ ఉన్నాడు దేవుని శక్తిని. మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు చేయకూడదు? 10 ఏళ్ల కిందట ఇది మీ తలంపు కాదే, కానీ నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే ఇది ఆయన తలంపు. 10 ఏళ్ల కిందట ఈ మందిరం నీ ఆలోచనలో కూడా లేదే, కానీ నీవు పుట్టక ముందే, నీ తల్లి గర్భంలో ఉండక ముందే ఇది ఆయన తలంపు. కనుక దేవుడు మీకు అప్పగించిన ఈ సేవ విషయంలో మీరు ముందుకు వెళ్ళండి, వాక్యంలో ఎదగండి. అనేక సమయాలు వీలైతే ఎంత సమయం ఉంటుంది, సమయం దేవుని పాదాల చెంత పూజండి. ప్రతి సమస్యను తొలగించమని దేవుని అడగండి. వీలైతే దేవుడు ఉన్నత కాలంలో రానున్న 4-5 సంవత్సరాల్లో మంచి మందిరంతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇటు వాక్యమును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఒక 10 నిమిషాలు ఎక్కువైతే క్షమించండి.